హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత కిచెన్. మనకు టైం లేనప్పుడు తొందరగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఇలా మనం మురమురాలతో ఉప్మా చేసుకోవచ్చు. ఈ మురమురాల ఉప్మాని రాయలసీమ ప్రాంతంలో ఉగ్గాని అని కూడా అంటారు. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఆ తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 4 గ్లాసుల మురమురాలను తీసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత కొద్దిగా సాఫ్ట్ అవుతాయి కదా, ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరి ఎక్కువసేపు నానబెట్టని అవసరం లేదు, ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక అరకప్పు పల్లీలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోనే ఒక అరకప్పు ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు టమాటోస్ కూడా వేసుకొని ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. కాసేపు ఉడికిన తర్వాత చూసారు కదా, టమాటో మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత మనం నానబెట్టుకొని పిండి పెట్టుకున్న మురమురాలను తీసుకొని అందులో వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరని ఇష్టపడే వాళ్ళు సన్నగా తరుక్కొని కొత్తిమీరని చల్లుకోండి. అంతే, ఇప్పుడు పక్కకు దించుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా ఈ మురమురాల ఉప్మాని 5 నిమిషాల్లో రెడీ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలపగలరు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా శ్రీలత కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.